బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు గులాబీ బాస్. నన్ను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ విధానమని కేసీఆర్ కామెంట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని ఈ నేపథ్యంలో కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని కామెంట్ చేశారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఇంకా తెలిసేది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఇక బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేసీఆర్ కామెంట్స్ పర్టికులర్గా కాంగ్రెస్నే టార్గెట్ చేసినటువంటి విధానం, ఒకవేళ బీఆర్ఎస్ గుర్తు మీద కానీ మనం పోటీ కానీ సంబంధించినటువంటి ఎన్నికలు అయి ఉంటే మన సత్తా ఏంటో ఇంకా తెలిసేదని చేసినటువంటి కామెంట్స్, కార్యకర్తలకు ఇంత ఉత్సాహంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఏంటి ఓవరాల్ ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? మురళి, ముఖ్యంగా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ అయితే విస్తృత స్థాయి మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రజెంట్ ముఖ్యంగా ఏదైతే ఎప్పటి నుంచో అనుకుంటున్న ఈ మీటింగ్ కూడా ఈరోజు ఆల్రెడీ 3 గంటల సమయానికి ఈ మీటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అంతా కూడా ఎల్పీ సమావేశాల్లో వచ్చారు. సో అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజెంట్ బీఆర్ఎస్ భవన్లో ఒక పండుగ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరు అభిమానులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కి అయితే వచ్చిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించి కాకుండా అంటే కేసీఆర్ను చూడడానికి అక్కడికి చాలామంది అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ఈ మీటింగ్కు సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ వచ్చిన సమయంలో ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సీఎం అంటూ కామెంట్ చేస్తున్న విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా లోపలికి వెళ్ళారు, అందరితో మాట్లాడుతూ ఉన్నారు. చాలా కీలక కామెంట్స్ అయితే ఆయన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తప్ప ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరెత్తలేదు, రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించలేదు, రేవంత్ రెడ్డి మాటనే తీసుకుని ఓన్లీ కాంగ్రెస్ విధి విధానాలు ఏంటి అని అడిగిన దానికి కాంగ్రెస్ విధి విధానాలు కేసీఆర్ను తిట్టడం, కేసీఆర్ని దూషించడం, కేసీఆర్ను ఏదో విధంగా వార్తల్లోకి తీసుకొచ్చి మొత్తం కూడా కేసీఆర్ని జపం చేయడమే వాళ్ళ విధి విధానం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్లో ఏదైతే 4000 పైచీలకు సర్పంచులు గెలిచారో వారికి అందరికి కూడా అభివాదం తెలిపారు. ముఖ్యంగా పార్టీ గుర్తు లేని ఈ ఎలక్షన్స్కి 4000 పైన మనకు మెజార్టీ వచ్చింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది. సో ఒకవేళ పార్టీ గుర్తు కనుక ఉంటే ఏ స్థాయిలో ఉండేదో ఒకసారి అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత ఉంది, సో ఇప్పుడు అర్థమవుతుంది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పిఏసీ మొత్తం కూడా ఎన్నికలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వచ్చే ఎన్నికల్లో మొత్తం అవైలబిలిటీ ఉంటుంది. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా నాతో పాటు కేటీఆర్, హరీష్ రావు, మొత్తం క్యాడర్, ఎమ్మెల్యేలు అందరూ కూడా విలేజ్ స్థాయిలో కూడా అవైలబుల్ ఉంటారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చాం, ఇంకా సమయం లేదు, అయిపోయింది, 2 సంవత్సరాల సమయం అయిపోయింది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి మొత్తం కార్యాచరణ కూడా నేను పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉంటాను, పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటాను, తెలంగాణ ప్రజలకి తెలంగాణ వ్యాప్తంగా నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా అంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గురించి పెద్ద ఎత్తున విపక్షాలు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న దానికి కూడా ఈ ఎన్నికలే ఉదాహరణ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఇప్పటికే 4000 పైన రావడంతో ఒకవైపు మరి విపక్షాలు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి, అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పని అయిపోయింది అన్న వాళ్ళకు ఈ ఎన్నికలే సమాధానం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ముఖ్యంగా ఈ మీటింగ్కి సంబంధించి ఇంకా మీటింగ్ అయితే విస్తృత స్థాయిగా నడుస్తూ ఉంది. ఇంకా కీలక వ్యాఖ్యలు ఏమేం చేయబోతున్నారు ఏంటి అనేది అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది మురళి. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి ఈ మీటింగ్లోనే అందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఏ నేతలకు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, వారి బాధ్యతలు ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్పేటువంటి పరిస్థితి అనేటువంటి మాట. దీనికి సంబంధించి
ఏంటి సతీష్? ఎస్, దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఏదైతే రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, అలాగే నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. 3 భారీ బహిరంగ సభలు పెట్టనున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం కీలక స్థాయి సమావేశం ఈరోజు అయిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా చెప్పనున్నారు. అంటే ఎవరెవరు ఏ సభ అధ్యక్షతను తీసుకోవాలి, ఏ సభలో ముంగా ఎవరెవరు ఉండాలి, ఏమేమి మాట్లాడాలి, సో కార్యాచరణ ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ 3 సభలే కాకుండా మొత్తం తెలంగాణ 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో తిరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఎన్నికల సమయంలో ముఖ్యంగా పల్లె నిద్ర, పల్లె బాటకు సంబంధించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ ఇంకా 24 అవర్స్ తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ క్యాడర్కు, బీఆర్ఎస్ పార్టీకి అవైలబుల్ ఉంటారు అని చెప్పి కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో మరి ముందుకు ఎలా వెళ్తారు, ముఖ్యంగా 6-7 గంటలకి, ఇప్పుడు ప్రస్తుతం 6-7 గంటలకైతే కేసీఆర్ మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. మరి మీడియా సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలపైన మాట్లాడతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కేసీఆర్ కీలక కామెంట్స్ అయితే చేశారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో నేతలను ఉద్దేశించి, అలాగే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పర్టికులర్గా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. నన్ను దూషించడం, అవమానించడమే కాంగ్రెస్ పార్టీ విధానం అని కూడా ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని కూడా మరోసారి గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందనేటువంటి మాట కేసీఆర్ నోట వచ్చింది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఇంకా తెలిసేదనేటువంటి మాట. గ్రౌండ్ లెవెల్లో ఇంకా బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది. ఎవరు అధైర్యపడద్దు, మీరు ప్రజల్లో ఉండండి, ప్రజల్లోకి వెళ్ళండి, వారి సమస్యలు తెలుసుకోండి, ప్రభుత్వం పైన వారి సమస్యలకు సంబంధించి పోరాడండి అనేటువంటి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. భారీ బహిరంగ సభలకు కేసీఆర్ ప్లాన్ చేశారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల వరకు కూడా ప్రజల్లోనే ఉంటుంది, ప్రజలతో మమేకమవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.